హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మా వారు చికెన్ తెచ్చుకున్నారండి. ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా భలే ఉంది ఈరోజు. ఇంకా ఎలాగో కార్తీక మాసం వచ్చిందంటే నాన్ వెజ్ తినరు కదా, అందుకే చికెన్ అయితే తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళారు. చికెన్ తెచ్చుకున్నారు. ముందుగా అయితే నేను టమాటాలు కొంచెం కొత్తిమీర ఉంటే చారు అయితే పెట్టానండి. చారు అయితే మరుగుతుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్కి రెడీ చేసుకున్నాను. అలాగే చికెన్ తీసుకొచ్చారు. ఒక అరకేజీ చికెన్ తీసుకొచ్చారండి. ఆ చికెన్ అయితే ఈరోజు పెడుతున్నాను. చారు అయితే ఎంత మరిగితే అంత బాగుంటుందండి. చారులో అయితే మిరియాల పొడి కూడా వేస్తూ ఉంటాను నేను. చాలా బాగుంటుంది అలా కాసుకోవడం వల్ల. వాతావరణం మనకు చల్లగా ఉన్నప్పుడు అలా వేడివేడిగా చారు మనకు కాసుకుని కనుక అన్నంలో తినగలిగితే చాలా మంచిది హెల్త్కి కూడాను. చారు కూడా మనకి అరుగుదల అనేది బాగుంటుందండి. చారు ఎక్కువగా కాసుకుని తాగడం వల్ల కూడాను. ఒక్కొక్కరు అయితే గ్లాసులో పోసుకుని కూడా చారు తాగేవాళ్ళు కూడా ఉంటారు. అది హెల్త్ పరంగా చాలా మంచిదే. మనం కనీసం వారంలో ఒక 2 టైమ్స్ అన్నా చారు వేసుకోవడం వల్ల మనకి జీర్ణ వ్యవస్థ అనేది చాలా బాగుంటుందండి. నేను చికెన్ కోసం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర, ధనియాలు, గసగసాలు, కొంచెం యాలకులు అవన్నీ కూడా వేసుకున్నానండి. అలాగే లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను. ఎందువల్లంటే దానివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చికెన్ కానీ ఏదైనా సరే. ఒక్కొక్కరు చికెన్లో అయితే ఇలాచీ కూడా వేసుకోరు, నేనైతే వేస్తానండి. అలా వేయడం వల్ల మంచి సువాసన ఉంటుంది. అలాగే మనకు అరుగుదల కూడా బాగుంటుంది. కొంతమంది చూడండి చికెన్ తిన్నాను కొంచెం కడుపు పెట్టినట్టుంది అలా అంటారు. అలాంటిది ఏమి ఉండదండి. చక్కగా కుకింగ్ అనేది మనం బాగా కుక్ చేసుకోగలిగితే కూడా మన హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తిన్నా సరే మనం ఏ విధమైన ఇబ్బంది లేకుండా చక్కగా తినగలుగుతాము. నేనైతే 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగా కట్ చేసుకుని వాటితో పాటు 2 పచ్చిమిరపకాయలు అయితే ఇలాగ కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ చికెన్ కర్రీలో ఎక్కువగా గ్రేవీ మీకు బాగా ఉండాలి అనుకుంటే కొంతమంది ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది మసాలా ఎక్కువ వేసుకుంటారు. నేనైతే సమానంగానే వేస్తున్నానండి. చికెన్ బట్టి బాగా ఎక్కువ ఉల్లిపాయ వేసుకున్న తీపి వచ్చేస్తుంది. కొంచెం పసుపు వేసుకుని మగ్గబెట్టుకున్నట్లయితే ఉల్లిపాయ అనేది బాగా చక్కగా వేగుతుంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఛానల్ పెట్టి ఇంచుమించు 2 years వస్తుందండి. అయినప్పటికీ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చితేనే కదా మీ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలుగుతారు. ఎందుకంటే మా దైనందిన జీవితంలో ఏదైతే మేము ప్రతిరోజు నేను కొంచెం వంటకాలు అవి చేసి పెడుతూ ఉంటానో అవి మాత్రమే మీకు చూపించగలుగుతాను. బయటికి వెళ్ళి బ్లాగ్ చేయాలన్నా నాకు కుదరని పని. కాకపోతే కొన్ని రోజులు టైం అయితే పడుతుందండి. కనీసం 1000 మంది సబ్స్క్రైబర్స్ కూడా కాకుండా నేను ఏమి చేయలేను. ఎందుకంటే ప్రతిరోజు నాన్ వెజ్ వండలేను, అలాగే ప్రతిరోజు వెజ్ వండలేను. నాకు ఆటోమేటిక్గా కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే ఇంచుమించుగా మనం ఇంట్లో ఏదైతే చేసుకుంటామో అవే నేను రెసిపీస్ అనేవి చూపిస్తూ ఉంటాను. ప్రతిరోజు మీకు వెజ్ రెసిపీస్ లేదా ప్రతిరోజు నాన్ వెజ్ రెసిపీస్ కూడా పెట్టలేను కదా ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ పెట్టిన కానీ ఇప్పటి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. నేను ఏ వీడియో పెట్టినప్పటికీ కూడా కొంచెం మంచిగానే నన్ను రిసీవ్ చేసుకున్నారు నా ఛానల్ని. దానికైతే నేను చాలా సంతోషపడుతున్నానండి. ఎవరైనా కామెంట్ పెట్టినా నాకు నెగిటివ్ కామెంట్స్ అనేవి పెట్టకుండా చక్కగా మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగే నన్ను చూశారు, అలాగే ఒక ఫ్రెండ్లా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి చికెన్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. చికెన్ వేసుకుని అలాగే కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు అనేవి వేసుకున్నాను. కొంతమంది అయితే కారం, ఉప్పు అనేది బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. అది మీరు తినే కారం బట్టి వేసుకోవచ్చండి. మేము అనేది బాగా కారం ఎక్కువ తినం, అలాగని ఉప్పు బాగా ఎక్కువ తినం, సమానంగా తింటూ ఉంటాం. నాన్ వెజ్లో అయితే కొంచెం వేస్తాను ఎక్కువ. అలానే బాగా నోరు మండిపోయే విధంగా అయితే వండనండి. నా వంటకాలు ఏవైనా సరే చాలా సింపుల్గానే ఉంటాయి. నేను అలాగే వండుతాను. ఎందుకంటే బాగా కారాలు, ఉప్పులు ఎక్కువగా తినేసి మనం బాధపడి హాస్పిటల్కి పరిగెట్టి దాంతో మన అవస్థపడి పెద్దవాళ్ళని అవస్థ పెట్టి మనం కూడా కంగారు పడే కన్నా ఏదైనా ఉన్న దాంట్లో మనం వండే రెసిపీస్ని బట్టి మన హెల్త్ బాగుంటుంది అనేది నేను బాగా నమ్ముతాను. అందువల్ల నేను వంట చేసే విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాను. ఏదైనా సరే మన జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదండి. తర్వాత భగవంతుడి దయ ఏదైనా సరే. అలా అని చెప్పి మనం హెల్తీగా లేకుండా ఉన్నట్లయితే ఏ పని మనం చేయలేము. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. ఏదైనా మనం చేయాలనుకున్న ఏది సాధించలేమండి. అదే నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే వంట విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు నేను గసగసాలు ఇవన్నీ కూడా గరం మసాలా కూడా నేను
ముద్ద మసాలా లాగే నూరుకుని అప్పుడప్పుడు వేసుకుంటానండి. పొడి మసాలాగా వేసుకోను. అలా వేసుకోకపోవడం వల్ల టేస్ట్ అనేది ఇలా ముద్ద మసాలాగా వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు అలా పొడి మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగో చూడండి, నేను జీడిపప్పు, గసగసాలు ఇవన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాను. అది కూడా ఇలాగ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక ఇలాగ ఒకసారి వండుకుని చూడండి. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఇలా వండుకోవడానికే ప్రయత్నం చేస్తారు. ఇలా వండుకు తినడం వల్ల గ్రేవీ అనేది కూడా చాలా బాగుంటుంది. మనకి చక్కగా ఆయిల్ కూడా బాగా తక్కువగానే పడుతుందండి. ఏ కుకింగ్ చేసినా మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నప్పటికీ కూడా బాగా ఎక్కువ వేయకుండా దానికి సమానంగా ఆయిల్ వేసి మూత పెట్టి మగ్గనిచ్చినట్లయితే ఏ కుకింగ్ అయినా సరే, మనం ఏది వండినా సరే మంచి రుచికరంగా మారుతుంది. అది నేనైనా మీరైనా సరే. కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగా పడుతుందండి చికెన్కి అనేది. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే నాన్ వెజ్ అనేది బాగా తక్కువ తినము. అలాగే బాగా తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా, మధ్య మధ్యలో సోమవారాలు అలాగే చేసేవాళ్ళు కూడా ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినే అలవాటు లేదండి. మా వారిని పెళ్లి చేసుకున్నాకే ఇంకా నాన్ వెజ్ అనేది లైట్గా అలవాటు చేసుకున్నాను. అది కూడా బాగా తక్కువ. ఇంకా కార్తీక మాసంలో అయితే చిన్నప్పటి నుంచి తినే అలవాటు లేదు. అలాగే మా వారు కూడా ఇంకా కార్తీక మాసం అలాగే మాఘమాసంలో కూడా మేము నాన్ వెజ్ అనేది ఆ జోలికి వెళ్ళము. సో అందువల్లే ఇంకా కార్తీక మాసం దగ్గరికి వస్తుందనే ఉద్దేశంతో ఇంకా ఆయన ఏమైనా తినాలనుకుంటే ఈ వారం 10 రోజుల్లోనే తెచ్చుకుని తినడానికైతే ఆయన కొంచెం ఇష్టపడుతున్నారు. అందువల్ల ఇంక ఈరోజు చికెన్ తెచ్చుకుంటే వాతావరణం కూడా కూల్గా అనిపిస్తుంది. అలాగే చినుకులు కూడా పడుతున్నాయండి. మనకైతే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి, ఏంటో తెలియదు. కాకపోతే వర్షం పడడం వల్ల కొంచెం వాతావరణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ చికెన్ అనేది కొంచెం బాగా దగ్గరికి పడ్డాక మనం దించేసుకోవడమే. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గ్రేవీగా కావాలంటే గ్రేవీగా దించుకోవచ్చు, లేదు బాగా దగ్గర కావాలంటే దగ్గరగా దించుకోవచ్చు. అలా గ్రేవీగా ఉన్నట్లు కనుక దించుకున్నట్లయితే మీరు పుల్కా కానీ చపాతీలో కానీ దేనికైనా సరే నైట్ టైం తినచ్చు. లేదు మీకు దగ్గరగా కావాలంటే రైస్ కానీ లేదంటే పులావ్ చేసుకుంటే దాంట్లో కానీ దేంట్లోకైనా బాగానే ఉంటుందండి. ఒక్కొక్కరు గ్రేవీగానే ఇష్టపడతారు. కొంచెం నీళ్ళగా ఉండడం కొంతమందికి ఇష్టం, కొంతమందికి దగ్గరగా ఉండడం ఇష్టం. మీకు ఎలా నచ్చితే అలాగా ఈ చికెన్ కర్రీ అనేది మీరు వండుకోవచ్చండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.